మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. అస్సలాము అలైకుం. ఎంత సల్లగా అబ్బాయి ఇట్లా మీరు మంచి సప్పుడు కొడితే చంద్రబాబు నాయుడుకు దుమ్ము లేపిస్తా. ఇంకా ఒకటి, దయచేసి నాకు క్షమించాలి మీరు అందరూ. నా తెలుగు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ సేమ్ ఉంది. మీరు గట్టిగా స్పందన ఇస్తే మా అందరు బ్రదర్స్ కి నా విజ్ఞప్తి, మా బీసీ బ్రదర్స్ కి నా విజ్ఞప్తి, మా ఎస్సీ బ్రదర్స్ కి నా విజ్ఞప్తి, మా ఓసీ బ్రదర్స్ కి నా విజ్ఞప్తి, మా బీసీ బ్రదర్స్ కి, మా మైనారిటీస్ కి గట్టిగా చెప్పాలి. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? 100 అయినా సరే, 106 అయినా సరే, ఒక్క చంద్రబాబు నాయుడు కాదు, 100 చంద్రబాబు నాయుడు ఆపే శక్తి లేదు లేదు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అవునా కదా? చాలా పెద్దలు మాట్లాడిండు, సమయం ఎక్కువ లేదు. ప్రజల కోసం జగన్ గారు కొట్లాడితే, ఎప్పుడు అసెంబ్లీ వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాకు కూర్చుంటే పీ వస్తుంది, వచ్చాకు కూర్చుంటే పీ వస్తుంది. ఆయన గతి ఇట్లా అయింది. దానికోసమే మనం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, హైదరాబాద్ లో అభివృద్ధి నేనే చేశారు. ఎక్కడ చేశారు అబ్బా? చార్మినార్ మీరే కట్టారా? ఉస్మానియా యూనివర్సిటీ మీరే కట్టాలా? ఉస్మానియా హాస్పిటల్ మీరే కట్టారా? అసెంబ్లీ మీరే కట్టారా? మక్కా మస్జిద్ మీరు కట్టారా? ఏదమ్మా ఒక హైటెక్ సిటీ, ఆ హైటెక్ సిటీలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ పెట్టారు. ఇది అభివృద్ధి చంద్రబాబు నాయుడు సంగతి. ఇంకా మనం తెలుసు, మన పార్టీ నుంచి ఎంతమంది టీడీపీలో పోయారు. దాంట్లో కొంతమంది ముస్లిమ్స్ ఉన్నాయి, వాళ్ళకు సిగ్గు లజ్జ లేదు. ఆయన దొంగ, ఆయన తాత దొంగ, ఆయన పేరు జాన్ బాషా. బొద్దాకర్దం వచ్చిన ఎలక్షన్ లో ముస్లింస్ కు 4% రిజర్వేషన్ ఎవరు ఇచ్చారు? సోనియా గాంధీ ఇవ్వలే, గులాం నబీ ఆజాద్ ఇవ్వలే, అహ్మద్ పటేల్ ఇవ్వలే. మాకు ఇచ్చిండు 4% రిజర్వేషన్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ పోలే, మా గుండెల్లో ఉన్నాయి. నేను ఒకటి, నా విజ్ఞప్తి ఒకటి, మనమందరూ ఏకం కావాలి. జగన్ నాకు ముఖ్యమంత్రి చేద్దాం. ఇంకా ఒకటి ఏమంటే, చంద్రబాబు నాయుడు ఆగమాగమై ఎవరు మళ్ళా ఎలక్షన్ లో మేము వస్తలే, ఈ లోకేష్ కు ముఖ్యమంత్రి చేస్తా అంటున్నాడు. ఒక్క సైకిల్ కు 2 హ్యాండిల్. చెమ్మనే ऐसा इधर से जाता, చెమ్మనే ऐसा जाता. ఏందబ్బా ఇది? ఏం మేము కరియాబా పత్తా లెక్క కనబడుతుందా? మేము కనీసం 29 స్టేట్స్ లో ఒక్క ముస్లింస్ కు కూడా ఇయ్యలే ఆయన. ఎంత బాధాకరం విషయం. అన్ని మా బీసీ బ్రదర్స్ కు మాకు అభ్యంతరం లేదు.
ఎస్సీ బ్రదర్స్కి మాకు అభ్యంతరం లేదు, ఓసీకి మాకు అభ్యంతరం లేదు. ఒక ముస్లిమ్స్కు ఇచ్చారా మీరు? ఇప్పుడు బిడ్డ నువ్వు నంద్యాలలో వచ్చాయి, నంద్యాలలో మీ సంగతి చూపిస్తా. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయం ఖాయం ఖాయం, దాంట్లో ఏం డౌట్ లేదు. ఈ నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై జగన్. అన్నా నేను హైదరాబాద్ నుంచి వచ్చి మీకోసం వచ్చారు. నేను గట్టిగా ఈ దెబ్బకు చంద్రబాబు నాయుడు దిమ్మా తిరగాలే. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ.